బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నిక దాదాపు ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారు. పార్టీ విధేయుడిగా సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘతో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే రామచంద్రరావుతో పాటు మరో కీలక నేత ఎంపీ నామినేషన్ వేసే అవకాశం ఉంది. మరో నామినేషన్ దాఖలైతే ఎన్నికల అనివార్యం కానుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నిక దాదాపు ఖరారైపోయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారు. పార్టీ విధేయుడిగా సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘతో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించినట్లు అయితే రామచంద్రరావుతో పాటు మరో కీలక నేత ఎంపీ నామినేషన్ వేసే అవకాశం ఉంది. మరో నామినేషన్ దాఖలైతే ఎన్నికల అనివార్యం కానుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కమలం పార్టీ నూతన బాధ్యత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఖరారు చేస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నామినేషన్ వేరున్నారు. ఆయన నామినేషన్ కి కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా శాసన మండలి సభ్యులు కూడా హాజరు కానున్నారు. మొత్తానికి దాదాపు 6 నెలల నుంచి తెలంగాణకి కొత్త బాస్ ఎవరంటూ అనేక పేర్లు ఊహాగానాలు తెర మీదకి వచ్చాయి. అందులో ధర్మపుర అరవింద్, ఈటల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. డీకే అరుణ, లక్ష్మణ్ కూడా పేరు తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో అనేక సమీకరణాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆయనకు అన్అఫీషియల్ గా ఇప్పటి వరకు ఫోన్ వచ్చింది. అఫీషియల్ అయితే రాలేదు. అయితే జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆయన నుంచి ఒక ఫోన్ కాల్ రాగానే నేరుగా తార్నాకలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నామినేషన్ వేస్తారు. రేపు బల్లగూడలో ఉన్నటువంటి వేద కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో రామచంద్రరావు అఫీషియల్ గా రాష్ట్ర అధ్యక్షుడి అనౌన్స్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత పార్టీని నిర్దేశించి ప్రసంగిస్తారు, సమావేశం ఉంటుంది. మొత్తానికి గడిచిన 6 నెలల నుంచి సాగినటువంటి యొక్క సందిగ్ధాన్ని వివరిస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ వేసేందుకు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. జై శ్రీరామ్.